చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. సో ఇక్కడ ఏముంది, క్వాంటిటీ ఎంత కొనాలి ఏంటని ఉంది, ఇంట్రాడే ఉంది. సో బయ్యా సెల్లా. సో ఇక్కడ క్లియర్గా నేను ఏం చెప్పాను, ఇక్కడ ప్రైస్ అనేది మెన్షన్ చేశాను. క్విక్ బై అంటే నార్మల్గా ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వేరే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను తీసాను అనుకోండి, ఇక్కడ ఏమైంది మార్కెట్ మాట అంటే ఏంటి, ఇప్పుడు నా కోల్ ఇండియా ఒక 100 షేర్లు అమ్ముదామని ట్రై చేస్తున్నాను అనుకోండి, 100 షేర్లని. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మార్కెట్కి, నీకు ఇప్పుడు ఏదైతే రేట్ ఉందో ఆ రేట్కి అమ్మమని చెప్తున్నమాట. సో దీన్ని ఏమంటారు, మార్కెట్ ఆర్డర్ అంటారు. అలా కాకుండా ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏముంది, కోల్ ఇండియా 422 రూపీస్ ఉంది. ఒకసారి వెయిట్ చేయండి. ఓకే, చూడండి కోల్ ఇండియా 422.60 ఉంది, 422.60. బట్ మీరేమనుకుంటున్నారు, లేదు నేను ఈ రేటు కొన్ను, బట్ నేను ఎప్పుడు కొంటానంటే ఒకవేళ అది 420 రూపీస్కి వచ్చినప్పుడు మాత్రమే కొంటానికి వెయిట్ చేస్తున్నాను అనుకోండి. ఇలాంటప్పుడు నాకు ఈ మార్కెట్ ఆర్డర్ పనిచేయదు అనమాట. సో దానికోసం మనకు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇంకొకటి లిమిట్ ఆర్డర్ అనమాట. ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ అడుగుతుంది చూడండి ప్రైస్ నాకు ఎంత కావాలి, ఇక్కడ నేను వెళ్ళి 420 రూపీస్ పెట్టి నేను సెల్ అని చెప్పాను అనుకోండి, మార్కెట్లో ఆ రేటుకి మాత్రం మార్కెట్లో ఇది ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు 2 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. ఒకటి మార్కెట్, ఇంకొకటి లిమిట్ ఆర్డర్. ఈ రెండు కూడా బేసిక్గా దేనికి ఉపయోగిస్తారంటే మనం ఎంట్రీస్ తీసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం ఎంట్రీస్ కోసం 2 ఆర్డర్స్ ఉంటాయని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్నది స్టాప్ లాస్ గురించి మాట్లాడుకున్నాం. అసలు స్టాప్ లాస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మార్కెట్లో అంటే, అండ్ నా వాయిస్ అందరూ క్లియర్గా ఉంది కదా, ప్రాబ్లం లేదు కదా వాయిస్తో. చూడండి, మార్కెట్లో దీన్ని ఎందుకనే యూజ్ చేస్తారంటే ఎక్కువగా ట్రేడింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ స్టాప్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత అమౌంట్ లాస్ అయితే మార్కెట్లో రేపు మళ్ళీ మన దగ్గర ఎంత క్యాపిటల్, ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎవరో ఒకళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేశారు, 1 లక్ష రూపాయలు క్యాపిటల్ అనుకోండి. అంటే ఏంటి, నేను ట్రేడింగ్ చేయడం నా దగ్గర ఉన్న మనీ 1 lakh రూపీస్ అనమాట. సో మీరేమనుకుంటారు, నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా రిస్క్ మేనేజ్మెంట్లో స్టాప్ లాస్ అనేది ఉంటుంది అనమాట. స్టాప్ లాస్ అనేది రిస్క్ మేనేజ్మెంట్లో వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తారంటే, నేను ఈ 1 లక్ష రూపాయల క్యాపిటల్తో ట్రేడింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ప్రతిరోజు కూడా ఇందులో ఓన్లీ 5% మాత్రం రిస్క్ చేస్తాను. అంటే ఏంటి, మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు నా యొక్క లాస్ అనేది పర్ డే ఎంత, 5,000. సో ఒకవేళ ఈ 5,000 లాస్ హిట్ అయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఆ రోజు ట్రేడింగ్ అని ఆపేస్తారు అనమాట. ఇలా ఆపేయడం వల్ల మనకు ఉండే బెనిఫిట్ ఏంటంటే, డే 1లో లాస్ 5,000 వచ్చింది అనుకోండి, మన క్యాపిటల్ ఎంత అవుతుంది, 95,000 అవుతుంది. అలా కాకుండా డే 2లో మనకు ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా 1,05,000. డే 3లో మళ్ళీ ఒక 5,000 లాస్ వచ్చింది అనుకోండి, 1,00,000 రూపాయలు. ఇలా సస్టైన్ అవుతూ ఉంటాం. అలా కాకుండా లేదు నేను స్టాప్ లాస్ వద్దు, నేను మార్కెట్లో పెట్టుబడి పెడతాను, నేను నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తాను అనుకోండి, సడన్గా మీరు ఏం చేశారు, వితౌట్ స్టాప్ లాస్ ఏం జరిగిందంటే సడన్గా డే 1లో ఒక 20,000 లాస్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, మీ క్యాపిటల్ 80,000 అయిపోతుంది. డే 2లో కూడా మీరు ఈ రూల్స్ ఏం ఫాలో అవట్లా, ఒక 15,000 లాస్ వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇది ఆల్మోస్ట్ 55,000 అయిపోతుంది, 65,000 సంథింగ్. సో ఇలా మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక 20,000 లాస్ వచ్చింది అనుకోండి, 45,000. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అనేది రిడ్యూస్ అయిపోతుంది. దీనివల్ల ఒక 10 డేస్లో మీ దగ్గర ఉన్న వాల్యూ అంతా జీరో అయిపోతుంది. అప్పుడు మీ దగ్గర ఏమైనా క్యాపిటల్ ఉంటుందా, 11th డే నుంచి ట్రేడింగ్ చేయడానికి ఏమి ఉండదు. సో అందుకోసమే ఈ స్టాప్ లాస్ అనేది మార్కెట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఒక టెక్నికల్ అనాలిసిస్ కానీ ట్రేడింగ్ ఇంట్రాడే గురించి నేర్చుకున్నప్పుడు మన మెయిన్ ఫోకస్ మీద ఉంటుంది అనమాట. చాలా నెక్స్ట్ చూడండి, సో అందుకోసం ఈ స్టాప్ లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. దీని తర్వాత ఈ స్టాప్ లాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో మనకి డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. ట్రిగ్గర్ ఉంటుంది, దాని తర్వాత మనకి నార్మల్ లిమిట్ ఉంటుంది, స్టాప్ లాస్ ప్రైస్ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ చూడండి, ఓకే, నా స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే పేరే చెప్తుంది, ఏం చెప్తుంది, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్. అంటే ఏంటి, మార్కెట్లో స్టాప్ లాస్ పెడుతున్నాను, బట్ నేను ప్రైస్ని మార్కెట్కి చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి, ఐఆమ్ డిసైడింగ్ ప్రైస్ హియర్, డిసైడింగ్. ఇక్కడ మార్కెట్లో ఏమవుతుంది, ఇక్కడ ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు, మార్కెట్ డిసైడింగ్. సో ఇలా 2 థింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి మనం డిసైడ్ చేసుకునే ప్రైస్, ఇంకొకటి మార్కెట్ డిసైడ్ చేసుకునే ప్రైస్. చాలా మంది అనుకుంటారు, ఎందుకని చెప్పి నేను మార్కెట్కి నేను ప్రైస్ ఇవ్వాల్సిన అవకాశం ఉందా, నేనే నా కంట్రోల్లో ప్రైస్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకని చెప్పి స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ని ఎవరైనా ప్లేస్ చేస్తారా మార్కెట్లో అంటే, కొన్ని సినారియోస్లో మనం స్టాప్ లాస్ మార్కెట్ని అప్లై చేస్తాం అన్నమాట. ఇది
కొన్ని సినారియోస్ ఉంటాయన్నమాట, దీనికి సంబంధించి మాత్రమే వాటిలో మనం అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. దాని గురించి తెలుసుకుందాం స్లోగా. ఫస్ట్ చూడండి, స్టాప్ లాస్ లిమిట్ అంటే ఏం చెప్తారంటే, ఇక్కడ మీరు రెండు చెప్తారట మార్కెట్కి, ఏమని, ట్రిగ్గర్ ఎంత, నెక్స్ట్ లిమిట్ ఎంత. ఈ రెండు చెప్పినప్పుడు ఏం చెప్తుందంటే మార్కెట్లో మీరు ఏ ప్రైస్కి ఎగ్జిట్ అవ్వాలి ఏంటనే చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను 100 క్వాంటిటీ బై చేసా, 100 కొన్నానమాట. రేట్ ఎంత, 100 రూపీస్ అనుకోండి. ఇది 100 రూపీస్, ఇది క్వాంటిటీ. డన్. నౌ మన మార్కెట్లో కొన్న తర్వాత మనం ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నది, ట్రేడింగ్లో మనకు టూ సినారియోస్ ఉంటాయి. ఒకటి నాకు వస్తే ప్రాఫిట్ వస్తుంది, రెండోది లాస్ వస్తుంది. సో టూ సినారియో, ఒకటి ప్రాఫిట్, రెండోది లాస్. ఈ రెండే జరుగుతాయి. అక్కడే ఉండిపోవడానికి ఛాన్సెస్ అయితే ఎప్పుడూ ఉండమాట, రేర్ కేసులు జరుగుతుంది అది. మోస్ట్లీ మనకి టూ సినారియోస్ ఉంటాయి. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు గుడ్, బట్ లాస్ వచ్చినప్పుడు నేను ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. అంటే లాస్ వచ్చినప్పుడు నేను 100 రూపాయలు మొత్తం లాస్ అయిపోతానా, లేకపోతే అందులో కొంత పోర్షన్ మాత్రం లాస్ అవుతానంటే, మీరు ఎప్పుడు కూడా ఫోకస్ చేసి, లేదు నేను 100 రూపాయల్లో సెర్టెన్ పర్సెంట్ మాత్రం లాస్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పారనుకోండి, మీరు ట్రేడర్గా ఉన్నట్టు. అలా కాకుండా, లేదు నేను పెట్టుబడి పెట్టింది 100 రూపాయలు కాబట్టి వస్తే నాకు డబుల్ రావాలి, లేకపోతే 50% రావాలి, 20% రావాలి, 30% రావాలి, వెయిట్ చేస్తూ, లేదు నాకు 100 రూపాయలు పోయినా పర్లేదు అన్నారు అనుకోండి, మీరు ట్రేడర్ అంటారు, గ్యాంబ్లర్ అంటారు అనమాట. సో గ్యాంబ్లర్ అంటే బెట్టింగ్ ఎలా ఉంటుంది, మనం ఒక టీం మీద కానీ ఒక దాని మీద బెట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, మనం పెట్టిన అమౌంట్ మొత్తం పోయే అవకాశం ఉంది, వచ్చినప్పుడు డబ్బులు వస్తుంటుంది. సో అలాగే ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, మీలో కొంతమంది డిసైడ్ అయ్యారు, ఏమని, నాకు 95 రూపాయల కన్నా తక్కువకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే మార్కెట్లో 100 రూపాయలు ఉంది, సడన్గా అవి వెళ్తే 101, కొన్నిసార్లు మార్కెట్లో 100, 100.50, నెక్స్ట్ 99, 98, మళ్ళీ ఇక్కడ నుంచి 102, 105 ఇలా మూవ్ అవుతుంది. ఇది మార్కెట్ ప్యాటర్న్స్ అనమాట. సో మీరు ఏమనుకుంటున్నారు, లేదు ఒకవేళ ఇది 95 రూపాయల కన్నా తక్కువకి వెళ్ళింది అనుకోండి, నాకు 95లో ఎగ్జిట్ అయిపోయి చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీరు ఏం ఆలోచిస్తారు, మీరు ఆల్రెడీ కొన్నారు కాబట్టి మీరు థింక్ చేస్తుంది నెక్స్ట్ స్టాప్ లాస్ అనమాట. సో ఈ స్టాప్ లాస్లో మనకి ఎన్ని ఉంటాయి, టూ టైప్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం. అంటే టైప్స్ కాదు, మా స్టాప్ లాస్లో రెండు ప్రైస్లు ఉంటాయని చెప్పి. సో ఇమీడియట్గా మీరు స్టాప్ లాస్ ఇది ఇక్కడ ఉంది కదా, మీరు ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది స్టాప్ లాస్కి ఏం చెప్తుంది చూడండి. ఫస్ట్ స్టాప్ లాస్లో పెట్టడానికి ఫస్ట్ ఏం చెప్తుందంటే, మీరు ఎక్కడ ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నారు మార్కెట్లో. సో మీరు స్టాప్ లాస్ లిమిటా, మార్కెట్ అని అడుగుతుంది. లిమిట్ అని చెప్పామనుకోండి, ఇక్కడ ప్రైస్ అడుగుతుంది, నేను ఎంతకి ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నా, 95 రూపాయలు. సో ఇమీడియట్గా ఇది ఏం చెప్తుందంటే, మీరు 95కి ఎగ్జిట్ అవుదాం అంటున్నారు కాబట్టి దానికన్నా కొంచెం ఎక్కువ ప్రైస్లో మీరు ట్రిగ్గర్ అనేది పెట్టమని చెప్తారు అనమాట. అంటే ఏంటి, 95.10, 95.50. దీనికి కండిషన్స్ ఏవి లేవన్నమాట, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఈ లెవెల్స్లో మనం ఏం చేస్తాం, ట్రిగ్గర్ పెడతాం మార్కెట్లో. ఒకవేళ ఇది 96కి రీచ్ అయ్యి 95.50 రీచ్ అవ్వగానే ఇక్కడ ట్రిగ్గర్ హిట్ అయ్యి మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దీన్ని మనం స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అంటారు అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడుగా ట్రేడింగ్ చేసినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ స్టాప్ లాస్ లిమిట్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టాలి, ఏంటి ఇది తెలుసుకోవాలన్నమాట. సో మీ జాబ్స్ కూడా ఇవే ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్రంట్ అండ్ రోల్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, మెయిన్ ఫోకస్ మీకు ఇక్కడే ఉంటుంది అనమాట. సడన్గా కస్టమర్ కాల్ చేసి, నాకు ఇంత క్వాంటిటీ కొన్నాను కాబట్టి దానికి స్టాప్ లాస్ పెట్టమన్నారు అనుకోండి, మీరు క్లియర్గా చెప్పాలి, ఈ రోజు లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే బెస్ట్, లేదా మార్కెట్ ఆర్డర్. సో లిమిట్ ఆర్డర్ ఎప్పుడు పెడతామంటే, మార్కెట్ నార్మల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. మీరు కొన్నిసార్లు చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, మార్కెట్ అనేది స్టేబుల్గా మూవ్ అవుతుంది అనమాట. లైక్ ఎలా అంటే, ప్రైసెస్లో గ్యాప్స్ అంటారు అనమాట. అంటే ఒక రోజు ప్రైస్ అనేది 100 రూపాయలు ఉందనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ డే 1 or 2 రూపీస్లో ఓపెన్ అవ్వడం, లేకపోతే 98 రూపీస్లో ఓపెన్ అవ్వడం. ఇలా గ్యాప్ అప్స్ లేకుండా నార్మల్గా 100 రూపాయలు ఓపెన్ అయింది అనుకోండి, నెక్స్ట్ డే 100.50 ఇలా ఓపెన్ అవ్వడం, ఆర్ 99.50 ఇలా ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ నార్మల్గా ఉన్నట్టు. అలా కాకుండా ఎక్కువ గ్యాప్స్లో ఓపెన్ అవ్వడం ఏమవుతుందంటే, మనకి లిమిట్ ఆర్డర్స్ అనేది వర్క్ అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనం మార్కెట్ ఆర్డర్స్లో మూవ్ అవుతాం. సో ఆ సినారియో ఏంటో చెప్తాం తర్వాత. ప్రస్తుతానికి లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్ గురించి అందరికీ క్లారిటీ వచ్చిందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్. చూడండి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ప్రెసెంట్ అయితే ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని రిలేటెడ్, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ రిలేటెడ్. ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి అక్కడ, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్. నేను ఎవరో కొంతమంది డౌట్స్ అడిగారు కదా, ప్రెసెంట్ ఇప్పుడు క్లియర్ అయిందా స్టాప్ లాస్ గురించి, ఎందుకు యూజ్ చేస్తాం, ఏంటి రీజన్స్ ఏంటి.
ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ లిమిట్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే మార్కెట్ నార్మల్ సినారియోస్ ఉన్నప్పుడు. సో సింపుల్ గా మార్కెట్ నార్మల్ సినారియోస్ లో ఉన్నప్పుడు. సి మనకి మీకు ఇవన్నీ క్లియర్ గా అర్థం కావాలంటే మనకి ఈ వీకెండ్ నెక్స్ట్ సండే మనకి స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతుందన్నమాట, February 1st. రీజన్ ఏంటంటే బడ్జెట్ గురించి. సో మీరు ఆ రోజు చూస్తే మార్కెట్లో మూవ్స్ అనేది హ్యూజ్ ఉంటాయి, సడన్ గా పైకి వెళ్ళడం, సడన్ గా కిందకి రావడం జరుగుతుంటుంది. సో అలాంటప్పుడు మీరు చెక్ చేయొచ్చు అనమాట, అసలు నేను స్టాప్ లాస్ లిమిట్ పెట్టుకోవాలా, స్టాప్ లాస్ మార్కెట్ పెట్టుకోవాలని చెప్పి మనం క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బడ్జెట్ అప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్లో అది మన స్టాప్ లాస్ మార్కెట్ కి సంబంధించింది అనమాట. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నారు, స్టాప్ లాస్ మార్కెట్ గురించి చెప్పిన తర్వాత బడ్జెట్ గురించి చెప్తా చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీఆర్ గివింగ్ ఓన్లీ ట్రిక్ అనమాట. ఇక్కడ చూడండి ఏం చెప్తుంది, ఇక్కడ ప్రైస్ అనేది ఏమైనా హైలైట్ అయిందా, ఇది బ్లాంక్ అయిపోయింది, అంటే నాకు ఏ ఆప్షన్ లేదు ఇక్కడ ప్రైస్ పెట్టడానికి. సింపుల్ గా నేను ఏం చెప్తున్నా అంటే ఓన్లీ ట్రిగ్గర్ మాత్రం ఇస్తున్నా. అంటే ఏంటి, నాకు ఒక ప్రైస్ రాగానే మార్కెట్లో నువ్వు అమ్మేవని చెప్తున్నావు, టు ఎగ్జిక్యూట్ ఎట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ హిట్టింగ్ ద ట్రిగ్గర్ ప్రైస్, దీస్ ఆర్డర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఆప్షన్స్ ట్రేడింగ్. సో ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ అనేది ఆప్షన్స్ లో లేవు. రీసెంట్ గాని కాదు, ఒక 2 years బ్యాక్ వాటిని ఎలిమినేట్ చేశారన్నమాట ఆప్షన్స్ మార్కెట్స్ లో. చూడండి ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఈ మార్కెట్ ఆర్డర్ ఎప్పుడు పెడతామండి అని చెప్పి. సో మనకి బడ్జెట్ ఉంది, బడ్జెట్. సో బడ్జెట్ అనేది మనకి February 1st. సో అంతా బాగానే ఉంది. సో మోస్ట్లీ మనందరం ఏమనుకుంటాం, February 1st బడ్జెట్ ఉంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని షేర్స్ కి పాజిటివ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. లైక్ ఏంటంటే ఓకే, ఈ కంపెనీ నేమ్స్ అవసరం లేదు, ఒక కంపెనీ ఏబీసీ లిమిటెడ్ ఉంది, దీనికి బడ్జెట్ లో ఒక పాజిటివ్ న్యూస్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి రీసెంట్ గా ఐటీసీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకు అన్ని ఐటీసీలో ఏం చెప్పారంటే సింపుల్ గా ఐటీసీలో వాళ్ళు ఏమన్నారు, బడ్జెట్ లో ఏదన్నా పాజిటివ్ న్యూస్ వస్తుందని చెప్పి అందరూ కూడా వీటిని బై చేశారు. బై చేసి ప్రెసెంట్ ఐటీసీ ట్రేడింగ్ అరౌండ్ 380 రూపీస్ అనుకోండి, అంతే ట్రేడ్ అవుతుంది. సో చాలా మంది ₹330 బై చేశారు. బై చేసిన తర్వాత 100 క్వాంటిటీ అనుకుందాం మనవి. సో మనం ఏంటి, స్టాప్ లాస్, నేను ఒకవేళ ఈ షేర్ అనేది ఒక ₹30 కింద పడిపోయింది అనుకోండి, అంటే 300 రాగానే నేను మార్కెట్లో ఎగ్జిట్ అయిపోతా, నాకు అంతకని ఎక్కువ లాస్ నాకు వద్దు అని చెప్పి మనం డిసైడ్ అయ్యాం. సో ఇదంతా బాగానే ఉంది. సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, బడ్జెట్ పాజిటివ్ అయితే ఇది 300 నుంచి 400 వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి మన ఎక్స్పెక్టేషన్. సో దానికోసం ఇంత రిస్క్ తీసుకున్నాను, దీన్ని మనకి రిస్క్ అంటారు, డన్, అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏం జరుగుతుందంటే సడన్ గా మీరు 300 పెట్టిన తర్వాత సడన్ గా బడ్జెట్ అనేది అనౌన్స్ అయింది, మార్కెట్ అనేది ఫాలో అయిపోతుంది, నెగిటివ్ గా ఉంది. సో సడన్ గా మనం ఏం చేస్తాం, స్టాప్ లాస్ లిమిట్ పెట్టాం అనుకోండి, ఈ టైంలో లిమిట్ పెడితే ఏమంటారు, 300 కాబట్టి మీ స్టాప్ లాస్ 300, ట్రిగ్గర్ ఏమో 300.50 పెట్టాం, నెక్స్ట్ మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన ప్రైస్ 300 పెట్టాం అన్నమాట. ఓకే, ఇది మన నార్మల్ సినారియో. బట్ మీరు మార్కెట్లో చూసినప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూపించొస్తాను, ఒకసారి చూడండి. మీరు ఇక్కడ ప్రైసులు చూస్తున్నప్పుడు చూడండి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ప్రైస్లు ఎలా మారుతున్నాయి చూసారా. సో వీటిని ఏమంటారంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది, ఇప్పుడు కాన్సెప్ట్ గురించి చెప్పట్లేదు. ఇక్కడ మనకి 2 ప్రైస్ ఉన్నాయి, అంటే ఇక్కడ వీళ్ళందరూనేమో అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ కొనేవాళ్ళు. సో 2 types ఆఫ్ పీపుల్ ఉన్నారన్నమాట, అమ్మడం జరుగుతుంది, కొనడం జరుగుతుంది. ఇలా మనకి మీరు చూస్తే ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి ఇక్కడ ప్రైస్ మారిపోతుంది చూడండి. టాప్ లో మీరు చెక్ చేసినప్పుడు ప్రతి సెకండ్ కి మారిపోతుంది చూడండి. సో ఇలా మారిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు మార్కెట్లో వెళ్ళి మీకు తెలియకుండా, అంటే మనం ఏ మార్కెట్లో ఉన్నామో తెలియకుండా మీరు బ్లైండ్గా ఏం చేస్తారు, స్టాప్ లాస్ లిమిట్ పెట్టేశారు అనుకోండి ఇక్కడ, అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ లిమిట్ పెట్టి 300 దగ్గర వెయిట్ చేస్తారు, ఏమని మీ మార్కెట్ 300 దగ్గర ఎగ్జిట్ అవ్వాలని చెప్పి. సడన్గా ఏమవుతుంది, మార్కెట్లో 300.50 రీచ్ అవ్వగానే మార్కెట్లో 299.50 వెళ్ళిపోతుంది, నెక్స్ట్ 298, నెక్స్ట్ 295, అలా కిందకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏమైంది, నేను పెట్టిన ప్రైస్ 300, బట్ ఇక్కడ 300 మిస్ అయిపోయింది. సో ఇలా టైంలో మన ఆర్డర్ ఏమవుతుందంటే ఎగ్జిట్ అవ్వకుండా సిస్టంలోనే కూర్చొని చూస్తుంది, ఎందుకంటే మన ఆర్డర్ అనేది స్కిప్ అయిపోయింది. దీన్నే మనం ఏమంటారంటే స్లిప్పేజ్లు అంటారు అనమాట. మార్కెట్లో కొన్నిసార్లు మనం అనుకున్న ప్రైస్ పెట్టినా కానీ ఆ ప్రైస్కి ఎగ్జిట్ అవ్వకుండా మార్కెట్ వేరే చోటుకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఎప్పుడు ఏమవుతుంది, సడన్గా అది 290కి వెళ్ళిపోయింది అనుకోండి, మనం అనుకున్నది ఎక్కడ 300కి ఎగ్జిట్ అవ్వాలి, ఇప్పుడు 290 ఉంది అంటే ఎక్స్ట్రా ₹10 లాస్ అవుతాం. సో అలాంటప్పుడు మనం ఏమంటాం అంటే సింపుల్గా నాకు ఈ రిస్క్ వద్దు, ఈ రిస్క్ అంతా నాకు వద్దు, నేను సింపుల్గా నేను చెప్తున్నాను మార్కెట్లో ట్రిగ్గర్ ఇస్తున్నా, ఏమని 300.50. ఇక్కడ ఏం చెప్తున్నాను మార్కెట్కి, చూడండి నేను మీకు ట్రిగ్గర్ ఇచ్చా ఏంటి,
300.50 హిట్ అవగానే నీకు మార్కెట్లో ఏ రేట్ ఉంటే ఆ రేట్కి అమ్మేసి, అంటే ఏంటి, నెక్స్ట్ వాటికి 300.50 ట్రిగ్గర్ అవగానే 299.50 కనిపించింది దాని ప్రైస్. ఇమీడియట్గా ఏం చేస్తుంది మార్కెట్, ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే మనం ఇలాంటి లాసెస్ని తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో మనకు ప్రతిసారి జరిగే అవకాశం ఉందంటే ఇలాంటివి లేదు. ఎప్పుడైతే మనకి ఈవెంట్స్ పెద్ద పెద్ద సినారియోస్ ఉంటాయి, లైక్ రీసెంట్గా ట్రంప్ టారిఫ్ వార్స్ కానీ, లేకపోతే ఏదన్నా మనకి ఇండియా పాకిస్తాన్ వార్ సిచ్యువేషన్లో కానీ, లేకపోతే బడ్జెట్స్ టైంలో కానీ, లేకపోతే మనకి ఏదన్నా ఎలక్షన్ రిజల్ట్స్ రావడం, ఇలా టైంలో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి టైమ్స్లో మీరు ఈ యొక్క టైప్ ఆఫ్ ఆర్డర్స్ని మనం అప్లై చేస్తూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్, మనం ఏ టైంలో ఎలాంటి ఆర్డర్స్ని అప్లై చేయాలి మార్కెట్లో ఏంటని చెప్పి. సో ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, లేదంటే ఫర్దర్ టాపిక్ మూవ్ అవుదాం. స్టాప్ లాస్ గురించి క్లియరా? చూడండి, నెక్స్ట్ మనకి స్టాప్ లాసెస్ లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆర్డర్ అంటారు. సో ఇక్కడ ఏం చెప్తారంటే సింపుల్ గా, ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే మార్కెట్ మన డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకోండి, అండ్ మనకి 2 సినారియోస్ ఉంటాయి. సో ప్రాఫిట్ లో ఉన్నప్పుడు కూడా మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ నేను 100 రూపాయలు కొన్నాను, ఇది ఇమీడియట్ గా 105 రూపీస్కి వెళ్ళిపోగానే కొంతమంది ఏమనుకుంటారు, నేను ఈ 105 దగ్గర ఎగ్జిట్ అయిపోదని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే లేదు, నేను 110 కోసం వెయిట్ చేద్దని చెప్పి కొంతమంది అనుకుంటారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనే కాన్సెప్ట్ అనేది మార్కెట్లోకి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తారు, నేను 100 రూపాయలు కొన్నాను కాబట్టి ఇది ఎప్పుడైతే 105 రూపాయలకి వెళ్ళిందో అప్పుడు నేను ఏం చేస్తాను, నాకు స్టాప్ లాస్ని 102 రూపాయలు 103 రూపాయలు పెట్టుకుంటూ ఉంటాను. అలా నా యొక్క స్టాప్ లాస్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళి మంచిగా ప్రాఫిట్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకుంటాను. దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే. చూడండి, దిస్ ఆర్డర్ ఈస్ యూజ్డ్ టు లాక్ ప్రాఫిట్స్ వెన్ ద స్టాక్ మూవ్స్ ఇన్ యువర్ డైరెక్షన్. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఒక షేర్ కానీ ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ నా యొక్క డైరెక్షన్లో నేను అనుకున్నట్టు మూవ్ అవుతుందో అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను మొత్తం లాస్ అవ్వకుండా కొంత అమౌంట్ మాత్రం లాస్ అవ్వడం ట్రై చేస్తూ ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవడం ప్లాన్ చేస్తాను అనమాట. దే మే బి ప్లేస్ యాజ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆర్ పర్సంటేజ్. మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్ బ్రోకర్స్ వీటిని ఇస్తూ ఉంటారు అనమాట. కొన్ని ఏమో అమౌంట్ బేస్ ఉంటాయి, కొన్ని పర్సంటేజ్ బేస్ ఉంటాయి. అంటే ఏంటి, నేను నా ఎంట్రీ కాడి నుంచి 1% మూవ్ అయింది అనుకోండి, నా స్టాప్ లో 0.5% రైజ్ అవుతుంది. అలా కాకుండా 2% మూవ్ అయితే 1%. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మనకి డిఫరెంట్ బ్రోకర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో వీటిని మనకి ఇస్తూ ఉంటారు మార్కెట్లో. దాని తర్వాత నెక్స్ట్ బ్రాకెట్ ఆర్డర్, కవర్ ఆర్డర్, ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి చూడండి, బ్రాకెట్ ఆర్డర్లో అన్ని కూడా ఇంట్రాడేలో ఉంటుంది. ఇక్కడ చూడండి 3 ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, మీరు ఎక్కడ కొంటున్నారు, ఏ టైంకి, ఎంట్రీ ప్రైస్ ఎంత, స్టాప్ లాస్, టార్గెట్, మొత్తం అన్ని కూడా మనం ఒకటి ఆర్డర్లో ప్లేస్ చేస్తాం. లైక్ మీరు కొనడానికి రెడీగా ఉన్నారనుకోండి, మీరు ఆర్డర్ పెట్టే ముందు ఏం చెప్తుందని సిస్టము, మీరు ఎంత కొందాం అనుకుంటున్నారు, ఎంట్రీ ఎంత, దీనికి స్టాప్ లాస్ ఎంత, దాని తర్వాత ఒకవేళ మీ యొక్క టార్గెట్ ఎంత. సో 3 పెట్టేసి మీరు కూర్చున్నారు అనుకోండి ఇంట్రాడేలో, మన సిస్టమ్ని కూడా చెక్ చేయాల్సిన. ఎందుకంటే చాలా మందికి ఇక్కడే కొన్ని ఇష్యూస్ వస్తాయి ట్రేడింగ్లో. ఏం జరుగుతుందంటే ఎవరైతే ఫుల్ టైం జాబ్ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ 9:15 9:20 మార్కెట్లో ఎంట్రీ తీసుకుంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఎంట్రీ తీసుకున్నాను కదా, అసలు నా షేర్ అనేది స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్ హిట్ అయిందా చెక్ చేసుకుంటారంటే ప్రతి సెకండ్ మన మొబైల్ చూసే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఊరుకున్నప్పుడు మర్చిపోయాం అనుకోండి, ఏమవుతుంది, ప్రాఫిట్ లో ఉన్నది కూడా లాస్ట్ లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ జరగకుండా మనం ఉండాలంటే మనం ఏం చేస్తామంటే సింపుల్ గా స్టాప్ లాస్, మార్కెట్ ఆర్డర్స్ అని ఇది బ్రాకెట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తామన్నమాట. సో ఈ బ్రాకెట్ ఆర్డర్స్ లో ఏముంటుందంటే మీరు ఎప్పుడైతే ఆర్డర్ తీసుకుంటున్నారో అప్పుడే మీరు మొత్తం 3 పెట్టేస్తారన్నమాట. అంటే ఏంటి, నేను 9:20కి ఆర్డర్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ 9:20కి ఎంట్రీ ప్రైస్ ఎంత, అప్పుడే నా స్టాప్ లాస్ పెడతా, టార్గెట్ పెట్టేసి ఇంక నేను సిస్టమ్ క్లోజ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో ఎండ్ ఆఫ్ ద డేకి ఇక్కడ నుంచి స్టాప్ లాస్ హిట్ అయితే ఇది జరిగింది అనుకోండి, ఈ ఆర్డర్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. లేదా టార్గెట్ హిట్ అయింది అనుకోండి, ఈ ఆర్డర్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, దీన్ని మనకి ఏం చెప్తారంటే ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే ఇంకో ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది కంపల్సరీ. అంటే మనం ఎంట్రీ అయినప్పుడు ఒక ఆర్డర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 2 ఆర్డర్స్ ఎలా ఉంటాయంటే 1 ఎగ్జిక్యూట్ అయితే 1 క్యాన్సిల్. అంటే ఒకటి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇంకోటి క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా మన 2 ఆర్డర్స్ని మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. తర్వాత కవర్ ఆర్డర్ కూడా మనకి ఇంట్రాడేలో ఉంటుంది. ఏ మార్కెట్ ఆర్ లిమిట్ ఆర్డర్ విత్ కంపల్సరీ స్టాప్ లాస్. యూ వాంట్ టు టేక్ ఇంట్రాడే ట్రేడ్స్ విత్ లెస్ మార్జిన్. సో మనకు తక్కువ మార్జిన్తో కావాలని అనుకోండి, మనకు బ్రోకర్ కవర్ ఆర్డర్ అని ఇస్తారు. సో ఇక్కడ ఏది మిస్ అవుతుందంటే టార్గెట్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో కవర్ ఆర్డర్లో ఓన్లీ రెండే ఉంటాయి, స్టాప్ లాస్ ఉంటుంది, ఇంకోటి జస్ట్ ఎంట్రీ ప్రైస్ ఉంటుంది. తర్వాత గుడ్ టిల్ క్యాన్సిల్ ఆర్డర్ అంటారు అనమాట, ఆర్ గుడ్ టిల్ ట్రిగర్. రెండు కూడా సేమ్, దీనికి వేరే నేమ్ కూడా ఉంటుంది, గుడ్ టిల్ క్యాన్సిల్.
సో ఈ ఆర్డర్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉందంటే, ఇది రీసెంట్గా మార్కెట్లో, రీసెంట్ అని కాదు, ఒక 2 years బ్యాక్ ఈ మార్కెట్లోకి వచ్చినాయన్నమాట. సో దీనివల్ల మనకు ఉండే బెనిఫిట్ ఏంటంటే, చూడండి మీరు ఏం చేస్తున్నారు, మీరు కొంతమంది కొన్ని షేర్లను చూసారన్నమాట. ఏమని, లేదు ఈ షేర్ బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పి మీరు 2020లోనో ఆర్ 21లోనో కొన్ని షేర్లు కొన్నారు లాంగ్ టర్మ్ అని చెప్పి. సో మీరు కొన్న షేర్ లాంగ్ టర్మ్ కోసం కొన్నా కానీ ఏమవుతుంది, ప్రతిసారి ఇక్కడ మార్కెట్లో అవి అప్ సైడే ఉంటాయా అంటే ఫాలో అవుతాయంటే లేదు, మార్కెట్లో ఇలాంటి సైకిల్స్ ఉంటాయన్నమాట. సో ఇలా పెరుగుతూ ఉంటుంది, ఇలా పడుతూ ఉంటాయి. సో ఇది కామన్ మార్కెట్లో. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు అలా పెట్టేసి వదిలేసినప్పుడు ఒకవేళ కొన్నిసార్లు ఎలా పెరగాలి లాంగ్ టర్మ్ అంటే, సడన్ కొన్నిసార్లు ఏమవుతుంటే అలా పెరిగిన తర్వాత ఇలా పడిపోవడం స్టార్ట్ అవుతాయన్నమాట. ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో లేదు, నేను ఇక్కడి నుంచి పైకి వెళ్తే పర్లేదు, ఈ లెవెల్కి రాగా నేను మార్కెట్లో ఎగ్జిట్ అయిపోవాలి, నాకు ఇంతగా ఎక్కువ లాస్ వద్దు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఇది మనం యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఏం చేస్తారని చూడండి, లాంగ్ టర్మ్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ ఆర్డర్ దట్ రిమైన్స్ యాక్టివ్ అంటిల్ ఇట్ గెట్స్ ట్రిగర్ అనమాట. అంటే ఏంటి, నేను కనుక ఈరోజు ఒక ఆర్డర్ నా సిస్టంలో పెట్టాను అనుకోండి, అది నాకు స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు అలాగే ఉంటుంది, అంటిల్ అండ్ అన్లెస్ మీరు క్యాన్సిల్ చేసేంత వరకు అలాగే ఉంటుంది. బట్ ఇండియాలో మనకి ఏంటంటే 1 year కోసం ఆఫర్ చేస్తారన్నమాట బ్రోకర్స్. ఇది ఈ స్టాప్ లాస్ ట్రిగ్గర్ కానీ, స్టా జీటీడీ గుడ్ టిల్ క్యాన్సిల్ కానీ, గుడ్ టిల్ ట్రిగ్గర్ కానీ, ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ 1 year కోసం మనకి ఆఫర్ చేస్తున్నారు, ఇండియన్ బ్రోకర్స్ అందరూ కూడా. సో మనం ఏంటి, ఈరోజు ఆర్డర్ పెట్టాం అనుకోండి, డేట్ అంతా 22nd కదా ఈరోజు, 22nd January కాబట్టి నెక్స్ట్ ఇయర్ 21st January 27 వరకు ఆర్డర్ అయితే నాకు సిస్టంలో ఉంటుంది. వన్స్ ఆఫ్టర్ ఈ డేట్ రోజున ఏమవుతుంది, ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ కొత్తగా న్యూ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం. సో దీనివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, నేను మార్కెట్లో నుంచి లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు నా టోటల్ మనీ లాస్ అవ్వకుండా నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇదొక బెనిఫిట్ అనమాట. తర్వాత ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అంటారనమాట. ప్లేస్ అన్ ఆర్డర్ ఆఫ్టర్ ద మార్కెట్ అవర్స్ అంటే ఏంటి, మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం కొన్ని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తాం, దానికి సంబంధించి ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటిని మనం డిఫరెంట్గా, అంటే ఇవి ఎప్పుడు కూడా ఆప్షన్ మార్కెట్లో వీటిలో అప్లై చేస్తారు, మనం అయితే ప్లేస్ చేయమాట. ప్లేస్ చేసిన ఎగ్జిక్యూట్ అవడానికి చాలా చాలా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అన్నమాట మార్కెట్లో. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఒకసారి నా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అంత క్లియరా టిల్ నౌ? ఎంతవరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఎంతవరకు క్లియరా ఈ స్టాప్ లాస్ లిమిట్స్ కానీ, స్టాప్ లాస్ ఆర్డర్స్ కానీ, బ్రాకెట్, కవర్ ఆర్డర్, జీటీటీ? రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వరు ఎందుకు ఎవరు? ఓకే, చూడండి, అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది ఇవన్నీ కూడా బ్రాకెట్ ఆర్డర్, కవర్ ఆర్డర్, ఈ నేమ్స్ అన్ని కూడా మనం జనరలైజ్ నేమ్స్ అనమాట. బట్ బ్రోకర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఓన్గా డిఫరెంట్ నేమ్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఏదైతే బ్యాక్ లో జరుగుతుందో సేమ్ అదే ఉంటుంది. మీరు దాని గురించి కన్ఫ్యూజ్ అవసరం లేదు. బ్రోకర్స్ అనేవాళ్ళు వాళ్ళు చేంజ్ చేసుకుంటారు అనమాట. కొన్నిసార్లు మనకి రీసెంట్గా ఐస్బర్గ్ ఆర్డర్స్ అని వచ్చినాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పర్పస్ సాల్వ్ చేస్తాం. జస్ట్ మీరు ఏం చేస్తారు, ఐస్బర్గ్ ఆర్డర్ ఏంటి ఏం చెప్తారంటే, మన ప్లేస్ చేసిన ఏదైతే ఆర్డర్ ఉందో అది ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఐస్బర్గ్లో ఇలా చెప్తారన్నమాట. సో ఐస్బర్గ్ ఆర్డర్లు ఏమవుతుందంటే, నేను 100 క్వాంటిటీ పెట్టాను అనుకోండి మార్కెట్లో, ఈ ఐస్బర్గ్లో ఏం చేస్తారంటే ఈ 100 క్వాంటిటీని 5 ఆర్డర్స్ కింద డివైడ్ చేస్తారు. అండ్ ఏంటి, ఒక్కొక్క ఆర్డర్లో 20 క్వాంటిటీ, 20, 20, 20 ఇలా బ్రేక్ చేస్తున్నమాట. ఆటోమేటిక్గా సిస్టమే బ్రేక్ చేసి ఇలాగ ఆర్డర్స్ అనేది మార్కెట్లో పంపిస్తుంది. దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే, కొన్నిసార్లు ఇలాంటి కూడా చాలా మంది యూజ్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్లో మనం ఎంత క్వాంటిటీ కొంటున్నాము అని చెప్పి ఆపోజిట్ పార్టీ తెలియకుండా ఉండాలని చెప్పి ఇలాంటి ఆర్డర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, సడన్గా పెద్ద ఆర్డర్ మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, అందరూ ఏమనుకుంటారు, సంథింగ్ ఏదో జరగబోతుందని చెప్పి ఒక ప్రైస్ లో ఒక ఫ్లక్చుయేషన్ క్రియేట్ అవుతుంది. అలాంటి రాకుండా ఉండడం కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అనేది తీసుకొచ్చారు అనమాట. ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ ఆర్డర్స్ అని ఎలా రీడ్ చేయాలి అని చెప్పి.
సో మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. బేసిక్ ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఇవి మెయిన్ ఆర్డర్స్. రిమైనింగ్ థింగ్స్ అన్ని డిపెండ్స్ అయితే బ్రోకర్ ఉంటాయన్నమాట. దాని తర్వాత ఐ థింక్ లాస్ట్ క్లాస్ దీని గురించి ఆల్రెడీ మాట్లాడినట్టున్నాను. బట్ మనం డిస్కస్ చేయలేదు. చూడండి ఇది. మనకి 2 రకాల బుక్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఆర్డర్ బుక్ అంటారు. ఇంకోటి ట్రేడ్ బుక్ అంటారు. సో సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఎవరు మెయింటైన్ చేస్తారంటే బ్రోకర్ మెయింటైన్ చేస్తారు. చూడండి ఫస్ట్ ఏం జరుగుతుంది? ఆర్డర్ బుక్ అంటే మనం ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేసామో మనం స్టాప్ లాస్ కానీ లైక్ ఎంట్రీకి మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్ మన డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కదా! ఏవైతే ఆర్డర్స్ మనం ఎంటర్ అవుతున్నామో అన్నీ ఇక్కడ ఎక్కడ రికార్డ్ అవుతాయంటే ఈ యొక్క ఆర్డర్ బుక్‌లో రికార్డ్ అయిపోతాయి. ఫస్ట్ మనం ఆర్డర్ బుక్ గురించి చూద్దాం. తర్వాత ట్రేడ్ బుక్‌కి వెళ్దాం. చూడండి. తర్వాత మనం ప్లేస్ చేసిన ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ అలాంగ్ విత్ ద క్వాంటిటీ, ప్రైస్ అన్నీ కూడా ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అవుతాయి. చూడండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆర్డర్ బుక్‌లో ఇమ్మీడియేట్‌గా కనిపిస్తాయి. వి హావ్ యూనిక్ ఆర్డర్ నంబర్ మాట. అంటే ఏంటి? మనకి ఎలా అయితే మనకి రోల్ నంబర్స్ ఉంటాయో అలాగా ఆర్డర్ నంబర్స్ ఉంటాయన్నమాట. ఇఫ్ అన్ ఆర్డర్ ప్లేస్డ్ యాస్ ఎ మార్కెట్ ఆర్డర్ అనుకోండి చూడండి. దెన్ ఆర్డర్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఇమ్మీడియేట్‌లీ షోన్ ఇన్ ద ఆర్డర్ బుక్ యాస్ అన్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్. అంటే ఏంటి? నార్మల్‌గా పెండింగ్‌గా మనకు 2 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. ఆర్డర్ బుక్‌లో పెండింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూటెడ్ ఉంటుంది. సో, పెండింగ్ అని ఎప్పుడు కనిపిస్తుందంటే లిమిట్ ఆర్డర్‌కి పెండింగ్ అని కనిపిస్తుంది. అలా కాకుండా మార్కెట్ ఆర్డర్ అనుకోండి ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూటెడ్‌గా వచ్చేస్తుందన్నమాట. సో, ఈ మార్కెట్ ఆర్డర్‌లో పెండింగ్, ఎగ్జిక్యూటెడ్ ఇమ్మీడియేట్‌గా జరిగిపోతాయి. పెండింగ్ ఆప్షన్ ఉండదు. ఇమ్మీడియేట్ పెట్టగానే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా కాకుండా లిమిట్ ఆర్డర్‌లో ప్లేస్ ప్లేస్డ్, పెండింగ్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 ఉంటాయన్నమాట. చూడండి. ఇన్ కేస్ ఆఫ్ లిమిట్ ఆర్డర్ ద ఆర్డర్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఇఫ్ సర్టెన్ కండిషన్స్ ఆర్ మెట్. కొన్ని కండిషన్స్ మీట్ అయిన తర్వాత మాత్రమే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇన్ దట్ కేస్ ఇట్స్ షోన్ యాజ్ ఎయిదర్ ఓపెన్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ ద కేస్ మే బి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పెండింగా, ఎగ్జిక్యూటెడ్. సో పెండింగ్ ఎప్పుడు చూపిస్తుంది? అది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకోండి పెండింగ్ లో చూపిస్తుంది. అయిపోయింది అనుకోండి ఎగ్జిక్యూటెడ్ చూపిస్తుంది. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అయితే ఈ బుక్ లో రికార్డ్ చేస్తాం. ఇది మనం నెక్స్ట్ ట్రేడ్ బుక్ చూడండి. రికార్డ్స్ ద యాక్చువల్ ట్రేడ్స్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఏంటి? మనకి ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి ఒక ఎక్స్చేంజ్ దగ్గర మనం ఎన్ని ట్రేడ్స్ చేసాం. ఇది ఎవరు ఇస్తారని డేటా మనకి ఎక్స్చేంజ్ పంపిస్తూ ఉంటారు ఎవ్రీ డే. సో ఇక్కడ ఏం చేస్తుంది? యాక్చువల్గా మీరు ఎన్ని ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశారు. నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది, కండిషన్స్ ఏంటి, యాక్చువల్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఏంటి. మనం పెట్టామనుకోండి ఒక 500 షేర్లు ఆర్డర్ పెడితే అన్ని కూడా ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఒకసారి 290 అవుతాయి, ఒకసారి 10 అవుతాయి, ఒకసారి 200, ఒకసారి 100 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయి. కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు ట్రేడ్ నెంబర్స్ అన్ని కూడా మనకి ఈ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట ట్రేడ్ బుక్ లో. దాని తర్వాత మార్కెట్ ఆర్డర్ అనుకోండి. ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ ఇమీడియట్లీ సో ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ట్రేడ్ బుక్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ద ఆర్డర్ బుక్. సో ఇది గుర్తుందా అందరికీ? లాస్ట్ క్లాస్ మనం మాట్లాడుకున్నాం. మార్కెట్ ఆర్డర్‌లో ఏం జరుగుతుందంటే మనకి మార్కెట్ అనేది ఎప్పుడైతే ఆర్డర్ పెట్టామో అప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోతుంది. సో, కొంతమంది బ్రోకర్స్ ఏం చేస్తారంటే వీటిలో డిలేస్ ఉంటాయన్నమాట. సో, మనం అందుకే ఎప్పుడు కూడా ట్రేడింగ్‌కి మనం ఒక బ్రోకర్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ స్పీడ్‌గా చెక్ చేసుకోవాలి. అంటే ఏంటి? మనం ఒక ఆర్డర్ పెట్టగానే ఎంత స్పీడ్‌లో మనం ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, కొన్ని కొన్ని సార్లు డిలే అయిందనుకోండి మనకి మిల్లీ సెకండ్స్ డిలే ఉన్నా గానీ ప్రైస్‌లో మనకి ఫ్లక్చుయేషన్ వచ్చేస్తుందన్నమాట. సో, దాని ఎఫెక్ట్ వల్ల మనకి ఆర్డర్స్ అనుకున్న ప్లేసెస్‌లో ఎగ్జిక్యూట్ అవ్వకుండా వేరే ప్లేసెస్‌లో ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత లిమిట్ ఆర్డర్ అనుకోండి. దే ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఆఫ్టర్ సెర్టైన్ కండిషన్స్ మెట్. అంటే ఇక్కడ కండిషన్స్ పెడతామన్నమాట. అంటే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి. సో, అవి ఎప్పుడు కనిపిస్తాయి మనకి ట్రేడ్ బుక్‌లో ఎప్పుడైతే కండిషన్స్ అనేది మీట్ అయినాయో అప్పుడు మాత్రం మనకి ట్రేడ్ బుక్‌లో కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా నార్మల్‌గా ఇమ్మీడియేట్‌గా అయితే ట్రేడ్ బుక్‌లో కనిపించదన్నమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ క్లాస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్న దీని గురించి మనకి ఇంటర్వ్యూస్‌లో కొన్నిసార్లు అడుగుతారన్నమాట. సో, మనం మార్కెట్ ఆర్డర్ పెట్టినప్పుడు ట్రేడ్ బుక్, ఆర్డర్ బుక్ 2 ఒకటేసారి అప్‌డేట్ అయిపోతాయి. అంటే యెస్ 2 ఒకటేసారి అప్‌డేట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా లిమిట్ ఆర్డర్ అనుకోండి 2 కూడా ఒకటేసారి అప్‌డేట్ కావు. ఎందుకంటే ఆర్డర్ బుక్‌లో కండిషన్స్ ఇస్తాం. ట్రేడ్ బుక్‌లో ఆ కండిషన్స్ మీట్ అయితే దాని తర్వాత మాత్రం మార్కెట్‌లో ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇలా మీరైతే అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఆర్డర్ బుక్ అనేది బ్రోకర్ మెయింటైన్ చేస్తారు. ట్రేడ్ బుక్ అనేది ఎక్స్చేంజ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. సో, బ్రోకర్‌కి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ మాట. సో, కంపల్సరీ వీటి మీద అయితే మీరు వర్కౌట్ అయితే చేయండి. అసల ఆర్డర్ బుక్కు, ట్రేడ్ బుక్కు, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఏముంటాయి ఏంటి అని చెప్పి. ఓకేనా? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతా క్లియరా ప్రెజెంట్ ఇప్పటి వరకు? చూడండి మనం ఇప్పటి నుంచి ఏదైతే మాట్లాడుకుంటున్నామో లైక్ ఈ యొక్క ఆర్డర్స్ గురించి, దాని తర్వాత మనం మాట్లాడుకుంటే టెక్నికల్ అనాలిసిస్ టర్మ్స్ గురించి, ఇండికేటర్స్ గురించి ఇవన్నీ కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి వాళ్ళు లేదు నేను స్టాక్ ట్రేడింగ్ రిలేటెడ్ కంపెనీస్‌కి గాని, ఫ్రంట్ ఆఫీస్ జాబ్స్‌కి వెళ్ళాలంటే కంపల్సరీ ఇవే ఉంటాయన్నమాట ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ. సో, మొత్తం అంతా వాళ్ళ ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది. అసలు మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉందా? మార్కెట్ రిలేటెడ్ గాని, ట్రేడింగ్ ఇంటర్ఫేస్ రిలేటెడ్ మీకు ఆహ్, బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉందనుకోండి వాళ్ళు మిమ్మల్ని ఈజీగా పిక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట.
మార్కెట్ డెప్త్ అనేది కొంచెం రేపు మాట్లాడదాం. ఇదైతే చూడండి. సో ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ డెప్త్ అంటారు అనమాట. మీరు చూస్తూ ఉంటే ప్రతిసారి కూడా చూడండి ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. చూడండి రెగ్యులర్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. మనం చూసాం ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టాం అనుకోండి, ఇక్కడ మనకు రెండు ప్రైజెస్ కనిపిస్తున్నాయి. అంటే నేను ఏ ప్రైస్ కి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ట్రిగ్గర్ చెప్తున్నారు, దాని తర్వాత ప్రైస్ చెప్తున్నారు. అలా కాకుండా స్టాప్ లాస్ మార్కెట్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏం చెప్తుంది, ఓన్లీ నాకు ట్రిగ్గర్ మాత్రం చెప్తుంది, ప్రైస్ అనేది చెప్పట్లేదు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ వీటిలోకి వెళ్ళారనుకోండి, మన స్టాప్ లాస్ పర్సంటేజ్లు పెట్టుకోవచ్చు, టార్గెట్ పర్సంటేజ్లు పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఆర్డర్స్ అయితే ఉంటాయన్నమాట. జస్ట్ మీరు ఏదైనా ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఉన్నా కానీ మీరైతే వర్కౌట్ అయితే చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి, ఎట్లా ప్లేస్ చేయాలి ఏంటి అని చెప్పి. ఓకే. చూడండి ఇప్పటివరకు అయిన వాటిలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి అడగండి. ఇప్పటివరకు అయిన వాటిలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి? ఇక్కడ వరకు అయిన వాటిలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి. ఇంతవరకు క్లియర్ అందరికీ? ఏం డౌట్స్ ఏం లేవు ఎవరికి? అందరూ మీకు కంపెనీ సెలెక్ట్ చేసుకొని చెప్పారు కదా, అందరూ అయితే కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. రేపు పొద్దుట ఉన్న కాన్సెప్ట్ మీద మీరు కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కొన్ని ఉంటాయన్నమాట, అవన్నీ మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు ఏదైతే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయండి. దాని రిలేటెడ్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే రేపటి నుంచి కొన్ని టాస్క్లు ఉంటాయన్నమాట, ఆ టాస్క్లు అన్నింటిలో మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. లైక్ మీరు ఎక్సెల్ షీట్ ఉంది కదా, ఆ షీట్లో స్క్రీన్ షాట్లు తీయడం, ఆ స్క్రీన్ షాట్లు పేస్ట్ చేయడం అన్నీ ఉంటాయన్నమాట. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏమి లేవండి చెప్పండి, నో డౌట్స్ అని పెట్టండి, నేను సెషన్ క్లోజ్ చేస్తాను మరి. ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వండి ఇక్కడ. ఓకే సార్, ఎవరికైనా డౌట్స్ లేవుంటారు కాబట్టి నేను సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే కలుద్దాం. ఈ లోపు అయితే మాత్రం అందరూ కూడా మీకు ఏవైతే షేర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ మీరు అయితే మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి మీరు కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటారు దాని రిలేటెడ్, షేర్స్ రిలేటెడ్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.